అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పరిష్కరిస్తామన్నారు. త్వరలోనే పేదలకు తీపి కబురు చెప్తామన్నారు మంత్రి పొంగులేటి. ఖమ్మం జిల్లా నాయకన్గూడెంలో ఆయన పర్యటించారు. గడిచిన 10 సంవత్సరాల నుండి ఒక కొత్త రేషన్ కార్డు కానీ, ఒక కొత్త ఆసరా పెన్షన్ కానీ, ఒక కొత్త ఇళ్ల స్థలం కానీ, ఒక కొత్త ఇందిరమ్మ ఇల్లు కానీ లేదు. హౌసింగ్ మంత్రిని మీ దీవెనలతో ఈనాడు నేనే ఉన్నాను. ఇళ్ల స్థలాలు ఇచ్చే మంత్రిని కూడా నేనే. కాబట్టి పాలేరు నా సొంత నియోజకవర్గం. మొదటి విడతగా కొన్ని ఇళ్లు ఇస్తున్నాము. రాబోయే కొద్ది రోజుల్లోనే పేదవాళ్లలో బహుపేదవాళ్ళ ముందు ఆ ఇళ్లు కట్టుకోండి. ఇల్లు ఇందిరమ్మ ఇల్లు కావలసిన వాళ్ళు, అర్హులైన వాళ్ళందరికీ ఈ రాబోయే 3 సంవత్సరాల్లో పూర్తిగా ఇవ్వటం జరుగుద్ది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లు తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 5 సంవత్సరాలలో ఏ మారుమూల గూడానికి కానీ, తండాకి కానీ వెళితే అక్కడ ఇందిరమ్మ ఇల్లు కావలసినన్ని అర్హులైన వాళ్ళకి రాబోయే 5 సంవత్సరాలలో పూర్తిగా ఇస్తాం. 1-2 రోజుల్లోనే కేబినెట్ జరగబోతుంది. ఆ కేబినెట్ లో రేషన్ కార్డుల గురించి, ఆసరా పెన్షన్ల గురించి కూడా మీకు తీపి కబురు అతి కొద్ది రోజుల్లోనే తెలియజేస్తాం. రాబోయే కొద్ది రోజుల్లోనే అర్హులైన వాళ్ళకి శుభవార్త తెలియజేయటమే కాకుండా కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తామని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను.